హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో రీపాట్ చేయడానికి చేద్దామని అనుకున్నాం కదండి. ఈరోజు మొక్కలన్నీ రీపాట్ చేద్దాము. ఇదిగో చేస్తానని చూడండి. పచ్చిమిరపకాయ మొక్కలు కనకాంబరం మొక్కలు కలిపి వేసేసాను అన్నాను కదా. కనకాంబరాలు ఏమో కిందకు ఉండిపోతున్నాయి, పచ్చిమిరపకాయ మొక్కలు ఏమో పైకి వచ్చేస్తున్నాయి. నా దగ్గర మట్టి లేక అలానే వేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే రీపాట్ చేస్తున్నాను. రండి రీపాట్ చేద్దాం. అనుకున్నాం కదా, గ్రో బ్యాగ్స్లో కొంచెం మట్టి వేసుకుని మట్టి అయితే వేసుకుని ఒక్కొక్కటి రీపాట్ అయితే చేసుకున్నాము. అందులో చూడండి రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి కదా. రూట్స్ ప్రతి మొక్కకి కూడా రూట్స్ అలానే వచ్చినాయి. ఒక్కొక్క బ్యాగ్లో రెండు మొక్కలు చొప్పున మనం పచ్చిమిర్చి మొక్కలను అయితే పెట్టుకుందాము. వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా, వర్షాలు బాగా ఎక్కువగా ఉండడంతో మనకు మట్టి సరిగ్గా ఆరలేదు. మొన్న ఆరబెట్టిన మట్టినే ఇది, ఇంకా తడిగానే ఉన్నది మట్టి. అందుకని చెప్పేసి నేనైతే వేస్తున్నాను, లేట్ అయిపోతుందని చెప్పేసి నేను రీపాట్ అయితే చేసేస్తున్నాను. మళ్ళీ వర్షాలు వస్తే కష్టమైపోతుంది మళ్ళీ మనకి. ఇవి అసలే పూత కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆఫ్ చేయి మధ్యలో. అయిపోయిందండి. పచ్చిమిరపకాయ మొక్కలు అయితే అన్నీ రీపాట్ అయితే చేసేసాము. ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను, రండి చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ అయితే పచ్చిమిరపకాయ మొక్కలే. నేను ఏదో సరదాగా విత్తనాలు వేసాను. విత్తనాలు వేస్తే చాలా మొక్కలు అయితే వచ్చేసినాయి. ఈ మొక్కల గురించి కొన్ని అయితే పూత కూడా వస్తుందండి. ఇదిగో పూత కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకని లేట్ అవుతుంటే ఏమవుతుందో అని చెప్పి రీపాట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ పచ్చిమిరపకాయ మొక్కలు అయితే అయిపోయినాయండి. ఇవి పక్కన గులాబీ మొక్కలు కూడా చేసేసాను. ఇగోండి గులాబీ మొక్కలు నాకు ఒక్కొక్క బకెట్ 30 రూపీస్ పడింది. మార్కెట్ నుంచి అయితే 30 రూపీస్ పెట్టి గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను. చూపించాను కదా నేను మీకు. ఒక్కొక్క మొక్క మనకి కొత్త గార్డెన్లోకి మొక్కలు వచ్చినాయి, కొత్త మొక్కలు అని చెప్పి ఒక్కొక్క మొక్క అయితే రీపాట్ అయితే చేసేసాను నేను. రీపాట్ అయితే అయిపోయింది మనకి. చూడండి మల్బరీస్ జాము మీకు చూపించాను కదా నేను. మల్బరీస్ జాము ప్లస్ ఆల్ స్పైసీ మొక్క, ఇవి కూడా రీపాట్ చేసి పెద్ద దాంట్లో అయితే రీపాట్ అయితే చేసుకున్నాను. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి మనకి, అవి కూడా రీపాట్ చేసుకుందాము. మళ్ళీ కొన్ని మొక్కలు వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఇదిగోనండి కొన్ని మొక్కలు అని చెప్పాను కదా. ఇది దమలం అన్నమాట, దవలం మొక్క. ఇదేమో పెప్పర్మెంట్. స్మెల్ అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇది దవలము పెప్పర్మెంట్, ఈ రెండు స్మెల్ కోసమనే, కేవలం నేను వాసన కోసమని తెచ్చుకున్నాను నేను మొక్కల్ని. వీటిని కూడా రీపాట్ చేసుకుందామండి. రీపాట్ చేసుకుని పెట్టుకుందాం. ఈ రోజుకైతే ఇదే వీడియో చేద్దామండి. మళ్ళీ వర్షం పడేలా ఉంది. మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడడం మనకైతే కుదరదు కాబట్టి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతవరకు సెలవు, బాయ్.